హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏడుస్తూ రాజ్కి దండం పెట్టేసిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు కావ్య అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ ఏమైంది, మాయకి స్పృహ వచ్చిందా, ఇప్పుడు లేచిందని అడుగుతారు. లేదమ్మా, మాయ కోమాలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్తుంది. డాక్టర్ చెప్పిన మాటలకు కావ్య అయితే అలాగే షాక్ అయిపోయి చూస్తుంది. అప్పు కూడా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు అని అడుగుతుంది. అవును, తన కోమాలోకి వెళ్ళిపోయింది, ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేము అని డాక్టర్ అంటుంది. ఇంకా కావ్య అయితే ఏడుస్తూ రాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కావ్యం చూసిన రాజు అయితే ఏమైంది అని అడుగుతాడు. దీనికి కావ్య ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ రాజ్కి దండం పెడుతుంది. నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని దండం పెడుతుంది. కావ్య చేసిన పని చూసి రాజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. కావ్యం చూసిన రుద్రాని మాయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, ఇంకా నా పెళ్లికి ఏ అడ్డంకులు లేవు అని మాయ అయితే హ్యాపీగా ఉంటుంది. ఇంతలో పంతులు గారు, అయ్యా తాళి కట్టే వేలైంది, తాళి కట్టు అని తాళి ఇస్తాడు. రాజ్ ఆ తాళి పట్టుకుని అలాగే చూస్తూ ఉంటాడు. మరోవైపు రాజ్ని చూస్తూ కావ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక రాజ్ మాయ మెల్లో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంతలో సుభాష్ గట్టిగా ఆగు అని అరుస్తాడు. దీనికి ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు సుభాష్ అలా అరిచాడు అని చూస్తూ ఉంటారు. ఇదేంటి, మామయ్య గారు ఇప్పుడు నిజం చెప్పేస్తారా, అత్తయ్య పరిస్థితి ఏంటి అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ కూడా మా అమ్మ పరిస్థితి ఏంటి, నాన్న ఇప్పుడు నిజం చెప్తాయని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.